గాంధీ భవన్లుగా వాడితే మాత్రం మేము అసెంబ్లీకి పోము అని చెప్పినాం. మళ్ళీ చెప్తున్నా కదా, అసెంబ్లీగా వాడండి, మేము వస్తాం. అసెంబ్లీని గాంధీ భవన్ లాగా వాడి మీ ఇష్టం వచ్చినట్టు రొడ్డవాగుడు వాగితే మేము రాము అని చెప్తున్నాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒకవేళ ప్రభుత్వానికి మీరు అవకాశం ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వండి అని స్పీకర్ గారిని కోరినాం, లిఖితపూర్వకంగా రాసిచ్చినాం. మరి ఇవాళ రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నారు అని మీ ద్వారా తెలుస్తున్నది, మాకైతే సమాచారం లేదు. మరి ఒకవేళ వాళ్ళు పెడితే మాకు అవకాశం ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి కూడా పోము. వాళ్ళు చెప్పనియండి. వాళ్ళు మీరు మీడియా మధ్యవర్తిత్వం చేసి ఇస్తా అంటే మీరు ఇప్పిస్తామనంటే మేము వస్తాం. వాళ్ళు ఇస్తా అని ఇప్పుడు చెప్పినా మేము వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే బీఎస్సీలో చెప్పిర్రు మేము మీకు అవకాశం ఇస్తాము అన్నారు, బీఎస్సీలో నిర్ణయం అన్నారు, అన్నీ అన్నారు. మళ్ళీ హౌస్లోకి రాగానే కేవలం ముఖ్యమంత్రి రొడ్డ మాటలు మాట్లాడటానికి మాత్రమే వాడుకున్నారు తప్పిస్తే మాకు అవకాశం ఇవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మీడియాకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మధ్యవర్తిత్వం ఉండి మాకు రావాల్సిన టైము, యాంపిల్ టైము, మా సభ్యుల సంఖ్య ప్రకారం అసెంబ్లీలో మాకు టైం ఇప్పిస్తాము అంటే మీరు బాధ్యత వహిస్తే తప్పకుండా మేము అసెంబ్లీకి పోతాం. కానీ వాళ్ళు గాంధీ భవన్ లాగా మేము అసెంబ్లీని వాడుకుంటామంటే మేము పోం. అందుకే మాకు చర్చలో మాకు అవకాశం ఇవ్వండి, మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటున్నాం, మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు. బీఏసీలో వారం రోజులు అన్నారు, వారం రోజుల తర్వాత మళ్ళీ కూర్చొని నిర్ణయం తీసుకుంటాం అన్నారు. కానీ మళ్ళీ ఇవాళ టేబుల్ మీద చేసిన బీఏసీ నిర్ణయం వాళ్ళు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మాట మార్చింది. అందుకోసం అంటున్నా, బీఏసీలో మాట్లాడిన దానికే విలువ లేదు. వాళ్ళుగా మీకు అవకాశం ఇస్తాం రా అని అంటే వాళ్ళ మాటలు నమ్మి మళ్ళీ మోసపోయే పరిస్థితులు లేము మేము.